వెల్కమ్ టు తొలి ఏకాదశి ఛానల్. నేను మీ హరికృష్ణ. నమస్తే శ్రీకాంత్. నమస్తే హరికృష్ణ. అయితే ఈరోజు మనము మన భారతదేశం మరియు ప్రపంచంలో ఎక్కడ చూడని పండుగ, ఒక తెలంగాణలో మాత్రమే జరుపుకునే పండుగ అయినటువంటి ఈ బతుకమ్మ పండుగ గురించి మనం మాట్లాడుతున్నాము. అయితే మనకు తెలుసు, ఇది దసరా పండుగ మనకు భారతదేశం అంతటా జరుపుకుంటారు. అవును. అయితే దసరా పండుగతో పాటు మన బతుకమ్మ పండుగను కూడా ఒక తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటారు అనమాట. అంటే ఈ బతుకమ్మ పండుగ అనేది ఈ దసరా పండుగకి చాలా దగ్గరగా మరియు పోలి ఉంటుంది. అవును. ఇప్పుడు మన ఈ తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత ఈ బతుకమ్మ పండుగను మన రాష్ట్ర పండుగ కూడా నిర్వహిస్తున్నారు. అవును. కాకపోతే మనకు దాదాపు 1000 సంవత్సరాల క్రితం నుండి ఈ తెలంగాణలో ఈ బతుకమ్మ పండుగ జరుపుకోవడం అయితే ఎప్పటి జరుగుతుంది. నుంచో జరుపుకుంటున్నారు. కాకపోతే మన ఈ డివైడ్ అయిన తర్వాత నుంచి దీన్ని రాష్ట్ర పండుగ కూడా నిర్వహిస్తారు. అవునవును. అయితే ఎట్లయితే ఈ దేవి నవరాత్రులు 9 రోజులు జరుపుతారో అట్లే ఈ బతుకమ్మ పండుగ కూడా ఈ 9 రోజులు జరపడం జరుగుతుంది. ఎట్లా అంటే ఎంగిలి పూల బతుకమ్మ అంటే మనకు పిత్రమాస లేదా మహామాస రోజు మొదలైన బతుకమ్మ పండుగ ఈ సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది అనమాట. సద్దుల బతుకమ్మ అనేది ఇక మెయిన్ బతుకమ్మ పండుగ అనమాట. అప్పుడు పెద్ద పండుగగా జరుపుకుంటారు ఈ తెలంగాణ ఆడపడుచులు. ఈ సద్దుల బతుకమ్మ అనేది దసరా పండుగకు 2 రోజుల ముందు వస్తుంది అంతే. అవునవును, 2 రోజుల ముందు వస్తుంది. అయితే మరి ఏ రాష్ట్రంలో లేని ఈ బతుకమ్మ పండుగ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకు ఉంది, మరియు దానికి ఏమైనా పురాణాలు కథలు ఉన్నాయో తెలుసుకుందాం మరి మనం. ఓకే. అయితే మనము ఈ కొద్దిగా చరిత్రలోకి వెళ్తే, అయితే ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఒకప్పుడు ఈ రాష్ట్రకూట రాజులు అనే వాళ్ళు పరిపాలించేవారు అనమాట. అవును. అయితే వీరి వద్ద ఈ వేములవాడ చాళుక్యులు అనే వాళ్ళు ఉంటారు కదా, సామంతులుగా ఉండేవారు అనమాట. ఈ రాష్ట్రకూట రాజులకి వాళ్ళు సామంతులుగా పనిచేస్తారు. సామంతులు అంటే ఇంకా మనకి ఇంకా ఈ రాజు అనేది ఒక ప్రాంతానికి ఉంటే సామంతులు ఆ ప్రాంతంలోని ఇంకా ఒక 100 గ్రామాలకు అట్లా సామంతులు ఉంటారు అనమాట. వీళ్ళ రాజుకు సహకరిస్తుంటారు అనమాట. అట్లా ఈ సామంతులుగా వీళ్ళు ఈ రాష్ట్రకూట రాజులకి వేములవాడ చాళుక్యులు ఉండేవారు అనమాట. అయితే మన ఈ చాళుక్యుల రాజు తైలపాడు అని ఉంటాడు అనమాట. ఇతను ఈ మెయిన్ రాజు అనమాట ఈ మనకు. అయితే ఆయన ఈ రాష్ట్రకూటులను చంపి అంటే దండయాత్ర చేసి వాళ్ళ రాజ్యాన్ని స్థాపించిండు అనమాట ఈ తైలపాడు అనే రాజు. అంటే ఈయన సామంతులుగానే ఉండి ఈ రాష్ట్రకూటుల రాజునే చంపేసి ఈయన వాళ్ళ రాజ్యాన్ని స్థాపించాడు. అయితే ఇది క్రీస్తు శకం 973లో జరిగింది. అయితే ఈ తైలపాడు అంటే ఈ చాళుక్యరాజు ఎక్కువ కాలం జీవించలేదు. ఆయన కూడా ఈయన 997లో మరణించిండు ఆయన. అవును. ఇక సత్యశ్రాయుడు అంటే ఈ తైలపాడు కొడుకు అనమాట, రాజు అయ్యిండు తర్వాత ఆయన రాజపీఠం అధిష్ఠించిండు ఆయన. అవును. అయితే ఇక ఇప్పుడు ఇక సత్యసాయుడుగా ఈయన రాజుగా ఉన్నాడు అనమాట, సత్యసాయుడు. ఇక మరొక సైడ్ ఏంటంటే ఇక మనకి కరీంనగర్ జిల్లా మన వేములవాడ రాజరాజేశ్వర ఆలయం ఉండే కదా. అవును. అది ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం. ఇప్పటికి కూడా మనకు తెలంగాణలో 2వ అతిపెద్ద ఆలయంగా చెప్తారు అనమాట. యాదగిరిగుట్ట తర్వాత వేములవాడ ఆలయమే. అంటే భక్తులు మన తెలుగు రాష్ట్రాలు కాకుండా దేశం నలుమూల నుండి వస్తారు అనమాట. వేములవాడ రాజరాజేశ్వర ఆలయం అనమాట. అది ఇక్కడ ముఖ్యంగా మనం కోడెల్ని ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కోడెలతోటి మొక్కులు తీర్చుకుంటారు కదా ఈ దేవాలయంలో, వేములవాడ. అయితే ఈ దేవాలయంకు ఈ ప్రజలే కాకుండా రాజులు కూడా భక్తులు ఉండేవారు అనమాట అప్పుడు. అవును. అలా భక్తి ఉన్నవారు మరియు నమ్మకం ఉన్నవారు ఎవరంటే ఈ తమిళ రాజులు అనమాట. వాళ్ళే చోళ రాజులు అని కూడా అంటారు. ఈ చోళ రాజులు ఏంటంటే ఈ దక్షిణ భారతదేశాన్ని మొత్తం పరిపాలించేది వీళ్ళు, ఈ చోళ రాజులు. అట్లా ఏంటంటే ఈ దక్షిణ భారతదేశంలో ఇట్లా చిన్న చిన్న రాజులు ఉంటే వాళ్ళ మీద దండయాత్రలు చేసి వాళ్ళు ఆక్రమించుకొని ఆ రాజ్యాలను పరిపాలించారు అనమాట.
అయితే ఈ పరాంతక సుందర చోళ రాజు అనే రాజు ఏం చేసిండంటే ఈ దేవాలయం ఈ రాజరాజేశ్వరి ఆలయం మీద నమ్మకంతో తన కుమారునికి రాజరాజ చోళ అని పేరు కూడా పెట్టుకుండు ఆయన. ఉమ్, అయితే ఈ రాజరాజ చోళ రాజు క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు పరిపాలించిండు ఈయన. ఓకే. తర్వాత ఇతని కుమారుడు రాజేంద్ర చోళ మరియు ముందు చెప్పిన సత్యప్రాయ రాజుతో, ఈ సత్యప్రాయ రాజు అన్నాం కదా, తైల రాజు కొడుకు కొడుకు. ఆయన ఉన్నాడు కదా, ఉమ్, ఆయన తోటి యుద్ధం చేసి విజయం సాధించిండు ఈ రాజరాజ చోళ ఆ, రాజరాజ చోళ కొడుకు. ఓకే. అయితే ఆ విజయానికి గుర్తుగా ఇప్పుడున్న వెమ్లవాడ రాజరాజేశ్వర ఆలయంలోని శివలింగాన్ని తీసి ఆయన ఏం చేసిండంటే, ఇక వాళ్ళ తండ్రి ఎవరు రాజరాజ కదా, ఆయన పేరు పెట్టిండు కదా, వాళ్ళ రాజరాజకు బహుమతికి ఇస్తాడు. ఉమ్, శివలింగాన్ని తీస్తాడు, ఈ గుడిలో ఉన్న శివలింగాన్ని తీసుకుపోయి వాళ్ళ తండ్రికి బహుమతికి ఇస్తాడు. ఓకే. అయితే ఆ రాజరాజు ఆ శివలింగాన్ని ఏం చేసిండంటే ఈ బృహదీశ్వర ఆలయంలో ప్రతిష్ఠించిందనమాట. ఈ బృహదీశ్వర ఆలయం ఎక్కడ ఉందంటే మనకు కర్ణాటకలోని తంజావూరులో ఉందన్నమాట బృహదీశ్వర ఆలయం. చాలా పెద్ద గుడి ఇది. ఉమ్, ఉమ్, ఈయన ఈ వెమ్లవాడలో ఉన్న శివలింగాన్ని తీసుకొని ఆ బృహదీశ్వర ఆలయంలో పెట్టిండు. ఓకే. ఆ ఈ రాజరాజేశ్వర ఆలయంలో అయితే ఈ శివుణ్ణి పార్వతీదేవి నుండి వేరు చేసిండు కదా ఈయన. ఉమ్, ఆ ఉమ్, శివలింగం ఎత్తుకొని పోయిండు, ఇక పార్వతీదేవి ఏమైంది, ఒంటరి అయిపోయింది అనమాట. ఓకే. ఇక ఈ ప్రజలు ఏంది, అయ్యో మా శివుణ్ణి అనవసరంగా పార్వతీదేవి నుండి వేరు చేసిరని వాళ్ళు దుఃఖంతో బాధతోటి ఇక ఏం చేయాలో తెలియక వాళ్ళు ఇక అప్పుడు ఒక పూలను తెచ్చి మొత్తం ఇట్లా శివుడి ఆకారంలో అంటే ఒక పర్వతలాగా వేర్చి ఇక వాళ్ళు ఆ బాధతోటి ఆ పార్వతీ దేవి మీద పాటలు పాడుతుర్రు అనమాట. శివుణ్ణి దూరం చేసిరు, నిన్ను ఉయ్యాలో అని అట్లా. ఓకే. ఆ పార్వతీదేవిని వాళ్ళు దుఃఖిస్తూ పాడతారన్నమాట. పార్వతీదేవి ఊరుకో ఊరుకో అన్నట్టు అనమాట. ఎందుకంటే శివుణ్ణి వేరు చేసిండు కదా ఆయన, ఉమ్, శివుణ్ణి వేరు చేసిండు, పార్వతీదేవిని ఈడ ఒక్కామ అయిపోయింది అనమాట అట్లా. ఉమ్, అయితే ఈ అట్లా బాధలను వర్ణిస్తూ ఈ పాటలు పాడుకుంటూ అట్లా అప్పుడు బతుకమ్మ పండుగ అట్లా పూలను వేర్చి ఇక అంటే బుజ్జగిస్తారన్నమాట అదే పార్వతీదేవిని. బతుకమ్మ బతుకమ్మ అని బుజ్జగిచ్చారు. బుజ్జగిస్తారన్నమాట. ఇక అట్లా స్టార్ట్ అయిన ఈ పండుగ దాదాపు 1000 సంవత్సరాల నుండి ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు అనమాట. అవును. అయితే ఈ పార్వతీదేవిని ఓదార్చడానికి వీళ్ళు వివిధ రకాల పువ్వులు తెచ్చేదన్నమాట. ఈ గునుగు పువ్వు, తంగేడు పువ్వు, తంగెడు. ఇలా పువ్వు తెచ్చి తల్లి బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాల, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాల, ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఊగంగ ఉయ్యాల, ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో పురికి ఉత్తరాన వలలో చూడాల మర్రి, వలలో చూడల మరికిన్న వలలో ఉత్తముడి చవికే, వలలో ఉత్తముని చవికేలో వలలో రత్నాల పందిరి, వలలో రత్నాల పందిట్లో వలలో ముత్యాల కొలిమి, వలలో ఈ శివుడు లేడని బాధపడగానే ఇట్లా పాటలు పాడుతుండే అనమాట. ఇక మనకు మెయిన్ తెలుసు కదా బతుకమ్మ అంటేనే పాటలు అనమాట. ఉమ్, ఉమ్, అంటే ఈ బతుకమ్మ పండుగ అనేది మనకు ఇక ఒక సంతోషంతో కాకుండా ఒక బాధతోటే మొదలైంది ఈ పండుగ. ఉమ్, ఉమ్, ఆ పార్వతీదేవి నుండి శివుణ్ణి వేరు చేసినందుకు. ఉమ్, ఇక అట్లా మనకు పార్వతీదేవిని గౌరీదేవిగా కూడా భావిస్తారు కదా. అవును. అట్లా గౌరమ్మని చేసి ఆ బతుకమ్మలో పేరుస్తారు అనమాట. బతుకమ్మలో పెడతారు మనకు. ఉమ్, అట్లా ఇక ఈ బతుకమ్మ పండుగ అనేది అట్లా స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు మనము. ఓకే. ఇక ఆ విధంగా స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇక ఈ బతుకమ్మ పండుగ మొత్తం మీద ఒక 9 రోజులు అయితే బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. అయితే ఇక ఫస్ట్ రోజు ఏమంటారంటే ఫస్ట్ రోజు ఎంగిలి పూల బతుకమ్మ అంటారు అనమాట. ఫస్ట్ చేసిన రోజుని అవునవును. ఎంగిలి పూల బతుకమ్మ తోటి స్టార్ట్ అవుతుంది. ఇది మహా అమావాస్య రోజు చేస్తారు ఈ బతుకమ్మ. ఈ తెలంగాణలో దీన్ని పెత్తరామాస అని కూడా అంటాం మనము. అవునవును. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వాళ్ళు ప్రసాదం ఏం చేస్తారంటే ఈ నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి ఒక నైవేద్యంగా తయారు చేసి సమర్పిస్తారు అనమాట. ఇలా తర్వాత రెండో రోజున ఏమన్నా అంటారంటే అటుకుల బతుకమ్మ అంటారు అనమాట. ఇది ఆశ్వీజ శుద్ధ పాడ్యం రోజు చేస్తారనమాట. ఇక్కడ సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు నైవేద్యంగా తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారనమాట.
అదే మూడో రోజేమో ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఈ ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యంగా తయారు చేసి సమర్పిస్తారు. అట్నే నాలుగో రోజేమో నానబియ్యం బతుకమ్మ అంటారు. ఇక నానేసిన బియ్యం తోటి పాలు బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. ఐదో రోజేమో అట్ల బతుకమ్మ అంటారు. ఈ అట్లు లేదా దోశలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరో రోజు అలిగిన బతుకమ్మ అంటారు. ఇక ఈ రోజు ఏం అది పంచమి రోజు చేస్తారు. ఇక ఆడ నైవేద్యం ఏమి ఉండదు అనమాట ఆరో రోజు అయితే. ఇక ఏడో రోజేమో వేపకాయల బతుకమ్మ అంటారు. ఇక బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లలాగా తయారు చేసి నైవేద్యంగా పెడతారు. ఎనిమిదో రోజేమో వెన్న ముద్దల బతుకమ్మ అంటారు. ఇక నువ్వులు వెన్న నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా తయారు చేసి పెడతారు. తొమ్మిదో రోజు ఇక అసలైన పండుగ అనమాట. దాన్నే సద్దుల బతుకమ్మ అంటారు. అయితే ఈ 9 రోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఇదే మెయిన్ బతుకమ్మ అనమాట. ఇది అష్టమి రోజు చేస్తారనమాట. అదే రోజు దుర్గాష్టమి కూడా జరుపుకుంటాం అనమాట. ఇక ఆ రోజు ఏంటంటే ఇక నైవేద్యాలు 5 రకాల నైవేద్యాలు ఇట్లా సమర్పిస్తారు. ఇట్లా పెరుగు అన్నము చింతపండు పులిగోర నిమ్మకాయ అన్నము కొబ్బరి అన్నము నువ్వుల అన్నం ఇట్లా ఈ 9 రోజులు సమర్పించే నైవేద్యాల్లో ఇట్లా ఏమేమి పెడతారంటే మొక్కజొన్నలు జొన్నలు సజ్జలు మినుములు శనగలు పెసర్లు పల్లీలు నువ్వులు గోధుమలు బియ్యము కాజు బెల్లం పాలు ఇవన్నీ ఉపయోగించి ఇవన్నీ ఈ యొక్క ప్రసాదాలన్నీ తయారు చేస్తుంటారు అనమాట. అవునవును. అయితే ఇక ఈ బతుకమ్మ పండుగ ఏంటంటే మొత్తం ఇక ఎంగిలి పూల బతుకమ్మతో స్టార్ట్ అయ్యి ఇక చివరగా సద్దుల బతుకమ్మ తోటి ఎండ్ అవుతుంది. 9 రోజుల పాటు ఇది మొత్తం ఈ బతుకమ్మ పండుగను బ్రహ్మాండంగా చేసుకుంటారు. అయితే మనకు ఈ ఫస్ట్ ఏం చెప్పాలంటే మనకు ఈ బతుకమ్మ పండుగ అంటేనే మనకు గుర్తొచ్చేది ముఖ్యంగా పూలే. మొత్తం బతుకమ్మ పండుగ అనేది పూలతోటే ఉంటది. అవును. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ తంగేడు పూలు గునుగు పూలు అనేవి 2 పూలు మాత్రం మనకు ఈ బతుకమ్మ పండుగ టైంలోనే కనిపిస్తాయి అన్నమాట. ఇక అయితే ఈ బతుకమ్మ కోసం అని ఇంట్లోని మగవారు ఏం చేస్తారంటే ఈ తంగేడు పూలు గునుగు పూలు కోసం ఈ గుట్టలల్లో అడవిలలోకి వెళ్ళి తెస్తారనమాట. అయితే ఇక ఇంటికి తెచ్చిన పూలను ఈ ఆడపడుచులు ఏం చేస్తారంటే పెద్ద ఆకును పెట్టి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ లో ఒక తాంబాలం తీసుకొని తాంబాలంలో మంచిగా ఒత్తుగా రంగులు డిఫరెంట్ కలర్స్ అద్ది మంచిగా పేరుస్తారు. ఈ పూలను ఒక్కొక్క చుట్టూ పేర్చుకుంటూ ఇక బతుకమ్మని చేస్తారనమాట. ఇక పూలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఇక మనిషి ఎత్తు బతుకమ్మని కూడా పేరుస్తారనమాట వీళ్ళు. ఇంకా పూలను బట్టి తయారు చేస్తారు మొత్తం మీద. ఇక ఇట్లా పేర్చుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక పసుపుతోటి గౌరమ్మని చేస్తారు. ఇక మనం ముందు చెప్పినట్టు పార్వతీదేవిని గౌరమ్మ కొలుస్తారు కదా. ఇక గౌరమ్మని చేసి ఆ బతుకమ్మలో పెట్టి ఇక మెల్ల పూజ గదిలో పెడతారు. సాయంత్రం మెల్ల 6 గంటల సమయంలో వీళ్ళు మంచిగా కొబ్బరికాయ కొట్టి మొదటగా ఇంటి ముందు ఉంచి కొద్దిసేపు ఆడతారు, బతుకమ్మ ఆడతారు అన్నమాట. ఇక తర్వాత ఇక వాళ్ళ వీధి ఉంటది కదా, మన గల్లీల అందరూ ఒక దగ్గర పెట్టేసేసి ఆడతారు. ఆడతారు. ఇక మెయిన్ గా ఈ బతుకమ్మ పాటలు పాడుతూ ఆడతారు అన్నమాట. అయితే ఈ బతుకమ్మ ఆడటం అనేది కూడా ఇప్పుడు ఉన్నట్టు ఈ కోలాటాలు పట్టుకునేది కాదు, చప్పట్లతో మంచిగా నడుముంచి చప్పట్లు కొట్టుకుంటా ఆడతారు అనమాట ఈ బతుకమ్మ. అవును, బతుకమ్మ పాటలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇట్లా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకేసి పువ్వేసి చందమామ ఒక్క జమాయే చందమామ రెండేసి పువ్వేసి చందమామ రెండు జములాయే చందమామ అని ఈ విధంగా మంచిగా పాటలు పాడుకుంటా ఆడతారనమాట బతుకమ్మ. అదే మెయిన్ గా ఈ ఉయ్యాల పాటలు ఇట్లా బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆ విధంగా కూడా వాడుతూ ఉంటారు. అదే శివుడి మీద పార్వతి మీద సీత మీద రాముడి మీద ఇట్లా. అట్నే కాకుండా ఈ మన నిజాం కాలంలో ఈ నిజాములు అదే రజాకాలు చేసిన అరాచకాల టైంలో కూడా వాళ్ళు చేసిన అరాచకాలను కూడా ఈ బతుకమ్మ పాటలతోటి అందరికి అర్థమయ్యేటట్టు కూడా వాడుకునేది అన్నమాట. అంటే మెయిన్ గా పాట ద్వారానే ఆ భావాలని చెప్పేది. ఈ బతుకమ్మ పాటలు వింటే కూడా మనకి ఈజీగా దాని అర్థం కూడా అర్థమవుతుంది మనకు. అవును, అట్లా ఉండేది అనమాట. అంటే ఇట్లా అయితే ఈ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఆ ఆటను మనం ఎక్కడ చూడట్లేదు. ఇప్పుడు ఏంటంటే అందరూ కోలాటాలు పట్టుకుని కోలలు పట్టుకుని ఇప్పుడు అంటే అంత డీజే పెడుతురు కోలాటం పెడుతురు అంతే. ఇంకా అదే పాత పాటలు అన్ని పోయినాయి. ఇప్పుడు ఆ పాటలు పోయినాయి, ఆ ఆట కూడా పోయింది. ఆటలు పోయినాయి, పాటలు పోయినాయి. ఇప్పుడు ఓన్లీ నిలబడే ఆడుతుర్రు. అప్పుడేమో వంగి మంచిగా ఇట్లా చప్పట్లు కొట్టుకుంటూ ఆడేది. అదే ఇక ఆటని ఇక మనం చూడాలనంటే మరి మన ముందు తరాల వాళ్ళకి ఆ ఆటని నేర్పించాలి కూడా.
ఉమ్, ఎందుకంటే ఈ పండుగ, ఈ బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు ఆ పండుగతో వచ్చిన ఆటను కూడా మనం మర్చిపోవద్దు. ఉమ్, ఇక అట్లా అన్నమాట. ఇక అట్లా ఈ ఆడి ఇక 9వ రోజు మంచిగా ఇది సద్దుల బతుకమ్మ రోజు ఇక ఘనంగా నిర్వహించుకుంటారు. ఇక మగ పిల్లలు అయితే ఈ పటాకులు కాల్చుకుంటే ఎంజాయ్ చేస్తారు అనమాట ఈ బతుకమ్మ పండుగ రోజు. ఉమ్. ఉమ్. అయితే మరి ఈ విధంగానైతే మనము ఈ బతుకమ్మ పండుగ గురించి మనము చెప్పొచ్చు. ఓకే. సో ఇది ఫ్రెండ్స్, మనము ఈ తొలి ఏకాదశి ఛానల్ ద్వారా బతుకమ్మ పండుగ గురించి చెప్పాలనుకున్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తొలి ఏకాదశి టీవీ. థ్యాంక్ యూ సో మచ్.